నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ ఒక సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ రోజున దేశవ్యాప్తంగా ఇదే ఒక సంచలన వార్త అని చెప్పాలి. ఇక అతి త్వరలో ఈ ఇంకొక కొన్ని గంటల వ్యవధిలోనే, నిమిషాల వ్యవధి నుంచి ఇక్కడి నుంచి జాతీయ స్థాయిలో దీని మీద ఖచ్చితంగా డిబేట్ల మీద డిబేట్లు, చర్చోపచర్చలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఏంటి ఈయన చేసినటువంటి సెన్సేషనల్ కామెంట్ అనంటే, ఒక నాగపూర్లో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్య పెద్ద పెనుదుమారం లేపింది. ఏంటంటే, मैं जब मर जाऊंगा तभी पहले लोग पत्थर मार के देखेंगे कि सचमुच मर गया। वक्त ऐसा बना ले 75 वर्ष का आपने किया, लेकिन मैं इसका अर्थ जानता हूँ। 75 वर्ष की साल जब उड़ी जाती है तो उसका अर्थ ये होता है कि अब आपकी आयु हो गई, अब जरा बाजू हमको करने जे त्यांच्या गौरवाकरता गौरवाचा भाव मनात घेऊन सगळं होतं, त्याच्यात तो गौरव आपल्याला चिकटू नये ह्याची ते स्वतःच काळजी घ्यायची आणि असा विनोदाचा सुरा चालून तो चिकटणारा गौरव सगळा सोडून बाहेर टाकायचा. 75 సంవత్సరాలు దాటిన తర్వాత వారు గౌరవప్రదంగా తప్పుకొని వేరే వారికి దారిస్తే బాగుంటుంది అని చెప్పని ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్య చేశారు? తన గురించి తానుగా చెప్పారా? కాదు. తన గురించి తను చెప్తూనే, అంటే ఆయన కూడా అందులో ఉండి ఉండొచ్చు కాక, కానీ ఈ రోజున ప్రత్యేకంగా కొన్ని రోజులుగాను, కొన్ని నెలలుగాను లోలోపల జాతీయ స్థాయిలో బీజేపీలో కూడా అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటని తరచు చూస్తే, ఈసారి ఇప్పటికే 3 సార్లు అవకాశం అయిపోయింది కాబట్టి నరేంద్ర మోడీ గారు గౌరవప్రదంగా తప్పుకొని మరొకరికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటువంటిది అటు బీజేపీలో ఒక వర్గం వారు, ఇటు ఆర్ఎస్ఎస్లో మెజారిటీ వర్గం వారు కూడా. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో మెజారిటీ అని ఎందుకు అనాలంటే, ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడా ఇదే చెప్తూ వచ్చింది, ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా తప్పుకోవాలని. ఈ ప్రాతిపదికనే ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా వెంకయ్య నాయుడు గారికి రాష్ట్రపతి పదవి అందరూ ఇస్తారు, ఉపరాష్ట్రపతి పదవి చేసిన తర్వాత అదొక ఇది ఇస్తారు. తర్వాత నార్త్ అండ్ సౌత్ని బ్యాలెన్స్ చేయడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే సంప్రదాయం పాటించేది. అటు ప్రధాని ఉన్నట్లయితే సౌత్ నుంచి రాష్ట్రపతి ఉండేవాళ్ళు. ఆ విధంగా అందరూ కూడా వెంకయ్య నాయుడు గారికి రాష్ట్రపతి పదవి ఇస్తారనుకున్నారు. కానీ ఆయనకి 74 సంవత్సరాలు పైబడి, ఆయనకి 75 వస్తున్న సందర్భంగా, అంటే కరెక్ట్గా ఆయన 10/8/2022 నాటికానికి 73 సంవత్సరాల 1 నెలకి వెంకయ్య నాయుడు గారు వచ్చారు. కాబట్టి ఆయనకి రాష్ట్రపతి పదవికి అర్హత లేదనే దానితోనే ఆయన తప్పించారు అనేటువంటిది రాజకీయాలు వెనుకున్నటువంటి ఏదైనా కూడా పైకి వినివచ్చిన మాట అది. మరి ఆ ప్రాతిపదికగా చూసుకున్నట్లయితే ఈ రోజున నరేంద్ర మోదీజీ గారికి కూడా ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే 17/9/1950 సంవత్సరం. సో ప్రస్తుతం వయసు ఆయనకి 74 సంవత్సరాల 11 నెలలు. అంటే రేపు మే 29 నాటికి చూసుకుంటే మళ్ళీ ఆయనే కంటిన్యూ అవ్వాలి అనుకున్నట్లయితే 78 సంవత్సరాలు 8 నెలలు అవుతాయి. అంటే దాదాపుగా 80వ పడికి దగ్గరలో వస్తారు. సో ఇదే ఆర్ఎస్ఎస్లో ఎవరికి కూడా నచ్చనటువంటి వ్యవహారం. అదేవిధంగా మరి కూటమిలోనే భాగస్వామిగా ఉన్నటువంటి ఈయన డైలాగు ఖచ్చితంగా ఇటు చంద్రబాబు నాయుడు గారికి కూడా వర్తిస్తుందని చెప్పాలి. అదే ప్రాంతీయ పార్టీ వాళ్ళ ఇష్టం అయినప్పటికీ కూడా, అంటే వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళ కుమారుడికి ఇష్టమో కాదో మనకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారి వయసు, ఈయన వయసు ఇద్దరు కూడా పుట్టింది ఒకే సంవత్సరంలో పుట్టారు, మోదీజీను బాబు గారు. కానీ కొన్ని నెలల తేడా అనమాట. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి వయసు 75 సంవత్సరాల 2 నెలలు. మరి ఆయనే తిరిగి మళ్ళీ సీఎంగా కంటిన్యూ అవ్వాలని వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారంగా అనుకున్నట్లయితే అప్పటికి ఆయనకి 29 ఎలక్షన్లకి 79 సంవత్సరాల 1 నెల అవుతుంది. సో ఈ పరిస్థితుల్లో మోహన్ భగవత్జీ ఒక చిన్నగా మెల్లగా ఒక నిప్పు రాజేశారు రాజకీయాల్లో అనేదాన్ని చెప్పాలి. ఇది రేపు పొద్దున జాతీయ స్థాయిలో చాలా విస్తృతమైనటువంటి చర్చకు దారితీస్తుంది. వయసు పైబడిన వారు, 75 సంవత్సరాలు పైబడిన వారు వేరే వారికి దారి ఇవ్వాలి అని చెప్పన్నారు. వేరే వారికి అవకాశం ఇవ్వాలని కూడా అనలేదు ఆయన, ఒక దారి ఇవ్వాలి అన్నారు. అంటే ఏంటి, మొత్తం బిగించేసుకొని మేమే కూర్చుంటాం, మేమే ఇదవుతాం అనేది మంచిది కాదు అనేదాన్ని ఆయన చెప్పారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇది మెల్లగా బీజేపీలో ఒక
దీనికి అంతర మథనానికి దారితీసి ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందో తెలియదు. కానీ బీజేపీలో ఏంటంటే ఇప్పుడని కాదు, గతంలో ఏంటంటే ఒక డిబేట్ అనేది ఉండేది. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే ఆ పార్టీ నడిచేది. కానీ ఈ రోజున కేవలం నరేంద్ర మోదీజీ, అమిత్ షా ద్వయంతోనే మొత్తం పార్టీ అంతా కూడా నడుస్తుందనేది వాస్తవం. కాబట్టి మరి వీరి యొక్క సూచనను వారు శిరసావహిస్తారా, తోసిరాజని చెప్పని ముందుకెళ్తారా అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.